ప్రజలు ట్రోల్ చేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఆయన మళ్ళా 3 రాజధానులు ఏమయ్యాయి? ఆయన వచ్చిన తర్వాతనే కదా 3 రాజధానులు వచ్చింది. ఇప్పుడు కొత్తగా మావి గన్ అనేది ఎక్కడొచ్చింది? ఎవరి గన్ అది? మావి గన్ అన్నప్పుడు నేను ఏదైనా మామిడి పండ్లలో ఇదొక రకమేమో అనుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు, మనం చూస్తాం కదా, బంగినపల్లి రసాలు, ఇంకేదో మామిడికాయల గురించి చెప్తుంటాం. అదేదన్నా ఒక రకాన్ని గురించి మావి గన్ అనేది ఏమన్నా మామిడికాయలు ఒక రకం ఉందని నేను అనుకున్నాను. కానీ వారు ఏమన్నారు, మచిలీపట్నం నుంచి మా తీసుకుందాము, విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి తీసుకుందాము, గుంటూరు నుంచి గన్ తీసుకుందాము, మావి గన్ అని పెట్టేద్దాము. ఆయన దాన్ని వ్యంగ్యంగా చెప్పాడా లేకపోతే సీరియస్ గా చెప్పాడా? ఒకవేళ సీరియస్ గా చెప్పింటే ఆయన 3 రాజధానుల యొక్క ప్రమేయం ఏమైంది? 3 రాజధానుల వాదన ఏమైంది? కొత్తగా మావిగన్ని ఎక్కడొచ్చింది? ఈ రోజు సిఆర్డిఏ పరిధిలో అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా. సిఆర్డి అనేది ఒకటి వచ్చింది, క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ ఏరియా అని, అథారిటీ అని వచ్చింది. దాని ప్రాంతంలో ఈయన ప్రస్తావించిన కొన్ని ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు పత్రికల వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఆయన ముందుకు వచ్చారనుకోండి, ఏదో మాట్లాడేసేయాలా? ఆయన ఆవేశంగా మాట్లాడేస్తారు. మాట్లాడిన వాటిలో అర్థం ఉందా లేదా మనకైతే అర్థం కాదు, ప్రజలకు అర్థం కాదు. ఒక్కోసారి పత్రికల వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంటారు. నేనేమంటున్నా అంటే, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఒకసారి ఎంపీగా చేశారు, మళ్ళా 3-4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన ఇంత అర్ధరహితంగా, అర్థం లేకుండా మేం చెప్పడం కాదు సార్, ప్రజలు వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలే వ్యంగ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఈ వ్యాఖ్యతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నవ్వులు పాలయ్యారనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఈరోజు నేను అమరావతి విషయంలో ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, వైసీపీ మాట్లాడేవన్నీ కూడా రికార్డు ఉన్నాయి. ఒక 5 నిమిషాలు చెప్పగలను. దాన్ని బట్టి సమయాభావం లాస్ట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్య నథింగ్ బట్ ఏ పొలిటికల్ స్టూపిడిటీ, రాజకీయ అజ్ఞానం తప్ప ఇంకొకటి ఉందని నేను అనుకోవడం. ఓకే, కారుమంచి రమేష్ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి తెచ్చిన మావి గన్ అనేది పొలిటికల్ అజ్ఞానంతో, రాజకీయ అజ్ఞానంతో ఆయన మాట్లాడారు అనేసి ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు. అసలు ఏంటి మీ వాదన ఏంటి? అసలు ఈ మావి గన్ అనేటటువంటిది ఏంటి? అసలు ఏంటి ఆ ప్రాంతంలో రాజధాని